నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. మత మార్పిడులకు బ్రేక్ వేసేలా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మత మార్పిడి తర్వాత అట్రాసిటీ చట్టం కింద నమోదైనటువంటి కేసులపైన కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. క్రైస్తవంలోకి మారిన వాళ్ళు ఎస్సీ హక్కులు పొందలేరని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు మాత్రమే ఆ హక్కులను పొందుతారంటూ కూడా తేల్చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. పాస్టర్ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. తుది ఉత్తర్వులు వెల్లడించింది ఈరోజు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎట్లాంటి అనుమతులు లేకుండా చర్చ్ నిర్వహించడం పైన అక్కడ రామిరెడ్డితో పాటు స్థానికులంతా కూడా అభ్యంతరం చెప్పారు. వాళ్ళపైన అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఆనంద్ కేసు పెట్టారు. ఆ కేసును కొట్టివేయాలంటూ వాళ్ళు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చింతాడ ఆనంద్ పాస్టర్గా పనిచేస్తూ ఉండడంతో క్రైస్తవుడవుతారని, రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలకు సంబంధం ఉండదని రామిరెడ్డి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. పుట్టుకతో హిందువైన క్రైస్తవం స్వీకరించడంతో ఆనంద్ షెడ్యూల్ కులానికి చెందరంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు ఆయనకు వర్తించవు అంటూ కూడా కోర్టుకెళ్లారు. ఈ ఫిర్యాదులు చట్ట వ్యతిరేకమని, తమపై పెట్టినటువంటి కేసుకు విచారణార్హత లేదని కూడా వాదించారు. రామిరెడ్డి తరపు న్యాయవాదుల వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదని తేల్చెప్పేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతస్థులే ఎస్సీలు అవుతారని స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజారియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. 2025 మేలో ఏపీ హైకోర్టు ఇచ్చింది. హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాల్లో మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలా కాకుండా మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందంటూ కూడా తేల్చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరంటూ కుండబద్దలు కొట్టేసింది. మతం మారితే కుల సర్టిఫికేట్ రద్దు కాకపోయినా చట్టం మాత్రం వర్తించదంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చెప్పేసింది. మాట్లాడదాం ఇదే అంశం పైన. డిబేట్లోకి వస్తున్నారు మనతో పాటు హమారా ప్రసాద్ గారు, రాష్ట్రీయ దళిత సేన నాయకులు, అట్లాగే గాలి వినోద్ కుమార్ గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ఈ తీర్పును ఎట్లా చూస్తున్నారు హమారా ప్రసాద్ గారు? ఈ దేశంలో రాజ్యాంగం అంటే ఈ రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రాడ్ అన్నటువంటి కామెంట్స్ కూడా మన గతంలో అలహాబాద్ కోర్టు విషయంలో కానీ, అంతకుముందు పాండిచ్చేరి కేసు విషయంలో కూడా ఇట్లాంటివి రావడం జరిగింది. సో ఈ రిజర్వేషన్లు ఇక వర్తించవు క్రిస్టియానిటీలో ఉంటే అన్న తీర్పుని ఎట్లా చూడొచ్చు? 100% అండి. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు, ఇక్కడ వచ్చిన తీర్పు ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధమైన తీర్పు ఇది. రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడి ఉంది ఏంటంటే, హిందూ మతంలో కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో ఉన్న అసమానతల వల్ల, అంటే దళిత సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకు అస్పృశ్యులుగా చూడడం జరిగింది. వాళ్ళకు ఇలాంటి ఇబ్బందులు హిందూ సమాజంలో జరగడం వల్ల వాళ్ళకు స్పెషల్ కోర్సు, అంటే స్పెషల్గా రిజర్వేషన్ సిస్టమ్ కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళను ఎందుకు ఇప్పుడు హిందూ మతంలోనే చెప్పారు తప్పించి ఆ రోజు చట్టాలు తయారు చేసినప్పుడు వేరే మతాల గురించి మాట్లాడలేదు. అవును, స్పష్టంగా క్లియర్ గా హిందూ మతం వాళ్ళు మాత్రమే అని చెప్పేసి 1950 ప్రెసిడెంట్ రూల్ ఉంది. స్పష్టంగా క్లియర్ గా ఉంది. సో అక్కడ అసమానతలు అనేటి హిందూ మతంలో ఉండే కాబట్టి ఆ రోజు వాటి నుంచి వాళ్ళను బయటకు తీసుకురావడానికి, వాళ్ళను ఆర్థికంగా సామాజికంగా డెవలప్ చేయడానికి కోసము వాళ్ళని హిందూ సమాజంలోనే ఉంటూ వాళ్ళని డెవలప్ చేయడానికి రిజర్వేషన్ సిస్టమ్ లాంటివన్నీ పెట్టేసి వాళ్ళకి హక్కులు ఇవ్వడం జరిగింది మాకు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే మా సామాజిక వర్గంలో మత మార్పులు అనేది బాగా జరుగుతుంది. జరిగిన తర్వాత కూడా మేము దళిత క్రిస్టియన్లము, లేకుంటే దళిత ముస్లింలము, అసలు రాజ్యాంగంలో ఈ పదాలే లేవండి. ఇవన్నీ కూడా వీళ్ళు సృష్టించుకున్న పదాలు. సో రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇలాంటి పదాలు లేవు. వీళ్ళకు రిజర్వేషన్ సిస్టమ్ ఇవ్వాలని చెప్పి కూడా ఎక్కడ లేదు. వాళ్ళకు కూడా క్రిస్టియన్లకు కూడా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ అనుభవించమని చెప్పండి వాళ్ళకి. వాళ్ళు ఆ రిజర్వేషన్ అనుభవించకుండా ఇంకా సర్టిఫికేట్ లో హిందువులము అని చెప్పేసుకొని డబుల్ బెనిఫిట్ లాగా తీసుకుంటున్నారు. ఇది డబుల్ బెనిఫిట్ అనే కంటే కూడా సమాజాన్ని, రాజ్యాంగాన్ని,
మొత్తం వ్యవస్థను చీటింగ్ చేయడం, ఇది మోసం చేయడం అంటారు దీన్ని. నిజమైన దళితుడికి చెందాల్సిన హక్కుని ఎవరో ఒక మతం మారిన వాడు అక్రమంగా తీసుకోవడం అనేది చాలా బాధాకరం. ఇది సమాజంలో వీళ్ళందరూ ఏం చెప్తారంటే, ఎవరైతే మతం మారిన వీళ్ళందరూ ఏమంటారంటే, రాజ్యాంగం మాకు చెప్పింది, మా రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది, ఏ మతమైనా తీసుకునే హక్కు మాకుంది. హ్యాపీగా తీసుకోండి, నీకు కాదనట్లేదు కదా. నీకు బుద్ధి పుట్టిన మతంలోకి వెళ్ళిపో, నేను ఆ మతంలో పోకు ఈ మతంలో వెళ్ళొద్దని చెప్పి మేము చెప్పట్లేదు. నీ ఇష్టం ఉన్న మతంలో పో, నీకు హక్కు కనబడ్డది. దాని కిందనే ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ నీకు ఎందుకు కనబడతలేవు? ఏ మతంలోకి అయితే నువ్వు పోతున్నావో ఆ మతంలోకి వెళ్ళినప్పుడు ఆ రిజర్వేషన్ తీసుకో, ఆ సర్టిఫికేట్ తీసుకో. అక్కడ మాత్రం మళ్ళా వేరేలాగా బిహేవ్ చేస్తుంటారు. వన్ సెకండ్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. వినోద్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్, ఎట్లా చూస్తున్నారు తీర్పును? సార్ వినోద్ గారు నమస్తే. నమస్తే. క్రిస్టియానిటీలో ఉంటే ఎస్సీ హక్కులు వర్తించవు, ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు. ఇది కాన్స్టిట్యూషన్, ఫ్రాడ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గా కోర్టులు పరిగణిస్తున్నాయి. సో రాజ్యాంగాన్నే చీట్ చేస్తున్నారన్నటువంటి వాదన తీసుకొచ్చి సుప్రీంకోర్టు తీర్పును ఎట్లా చూస్తున్నారు? నేనైతే సుప్రీంకోర్టు తీర్పును అది రాజ్యాంగబద్ధమని అనను. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు అది లేదు. 1950 ఈ రాజ్యాంగం అమలైంది 26 జనవరి. నవంబర్లోనూ ఆమోదం అయితే జనవరి 26 నుండి అది అమల్లోకి వచ్చింది. ఇది ఆగస్టు 10 రోజు అక్రమంగా ఇది ఆర్డర్ చొప్పించడం జరిగింది. అంటే 26 నుండి అమలు కావాల్సిన రాజ్యాంగంలో రాష్ట్రపతి గారు తమకున్న అధికారాలను ఉపయోగించుకొని ఆగస్టు 10, 1950లో చొప్పించడం జరిగింది. ఇది పార్లమెంట్ ఇప్పటివరకు దాని ఆమోదం లేదు. ఎప్పుడైనా ఏ చట్టమైనా, ఏ రాజ్యాంగంలో ఏ ప్రొవిజన్ అయినా సరే పార్లమెంట్ ఆమోదం చేయాలి. ఎందుకంటే రాజ్యాంగము సుప్రీము, కానీ పార్లమెంట్ ఆమోదించిందే రాజ్యాంగం అమలు చేయాలి. రాజ్యాంగం ద్వారా అమలు అవుతుంది. కానీ పార్లమెంటు ఇప్పటిదాకా ఆమోదించని ఈ ఆర్డర్ ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో అది రాజ్యాంగబద్ధం ఎట్లయితుంది? ఇప్పుడు రాష్ట్రపతి గారికి అధికారాలను బట్టి వాళ్ళు ఉత్తర్వులు జారీ చేయొచ్చు కాక, ఆర్డర్ పాస్ చేయొచ్చు కాక, కానీ అది పార్లమెంట్లో చర్చ జరగాలి కదా. పార్లమెంట్ అనేది సుప్రీం, మనం రాజ్యాంగం సుప్రీమే, కానీ పార్లమెంట్ రాజ్యాంగం ద్వారా ఆమోదం పొందితేనే సుప్రీం అవుతుంది. అంతే తప్ప ఒక రాష్ట్రపతికి తనకు అధికారులు ఉన్నాయనో, ప్రధానమంత్రికి అధికారులు ఉన్నాయనో, ఇంకా ఆ అధికారాలను మత స్వేచ్ఛను ఒక దళితులకు మాత్రమే రద్దు చేయడము, అదే మరి అగ్రవర్ణాల్లో ఉన్న క్రైస్తవులకు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు అగ్రవర్ణాల్లో బీసీలకు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఈ చివరికి ఎస్టీలకు కూడా క్రైస్తవ మతం మారితే వాళ్ళకు రిజర్వేషన్ వర్తిస్తున్నాయి, బీసీలకు వర్తిస్తున్నాయి. క్రైస్తవ మతం మారితే మరి ఓసీలకు వర్తిస్తున్నాయి. ఒక దళితులు ఏం పాపం చేశారని వర్తించట్లేదు. మతం మారితే అందరికీ రిజర్వేషన్ రద్దు కావాలి కదా. ఓసీలై క్రైస్తవ మతం కులాన్ని అంగీకరించదు కదా. సిద్ధాంత ప్రకారంగా అదంతా ఒకటే మతం కింద చూస్తారు తప్ప దాంట్లో అది కరెక్టే కావచ్చు. మరి బీసీలకు కులం లేదా? ఎస్టీలకు కులం లేదా? ఓసీలకు కులం లేదా? ఒక దళితులకు ఎస్టీలకు మాత్రమే కులం ఉందా? కులం ఒక్కరికి ఎట్లా ఉంటుందండి? కులం ఒక్కరికి ఉండదు కదా. భారత సమాజంలో అన్ని వర్గాల కులం ఉంది. సో కాబట్టి కులము అనే దాన్ని బేస్ గా చేసుకున్నప్పుడు రిజర్వేషన్లు మతంతో ఏం సంబంధము? మీకు కులం ఆధారంగానే రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, దాంట్లో డౌటే లేదు. కానీ మతంతో ఏం సంబంధం అండి? మతము అనే పునాదిని ఎందుకు మీరు పెడుతున్నారు? హిందూ మతంలో అంటరానితనం ఉన్నదని అనే దానికంటే కూడా అన్ని మతాల్లో ఉంది అంటరానితనం. క్రైస్తవ మతంలో ఉంది అంటరానితనం, ఈ ఇస్లాంలో ఉంది అంటరానితనం, అన్ని మతాల్లో ఉంది అంటరానితనం. కులం లేదనడం అబద్ధం, అది ఉట్టి అబద్ధం మాత్రమే. ఇవాళ ఒక రెడ్డి క్రైస్తవుడు దళిత క్రైస్తవుని పెళ్లి చేసుకుంటాడా? ఇద్దరు క్రైస్తవులుగా, ఎందుకు చేసుకోరండి? ఒక బీసీ క్రైస్తవుడు దళిత క్రైస్తవులను పెళ్లి చేసుకుంటాడా? చివరికి మాల క్రైస్తవుడు మాజీ క్రైస్తవం చేసుకుంటాడా? చేసుకోడుగా. ఎందుకు? కులం అనేది కదా, కులం అనేది క్రైటీరియా కదా. అక్కడ నువ్వు క్రైస్తవుడు ఇద్దరు మతం అయినప్పుడు, సేమ్ మతం అన్నప్పుడు ఎందుకు చేసుకోరు పెళ్లి? ఒకటే మతం కదా. ఇప్పుడు సార్ ఒకటి ఎందుకు చేసుకుంటారు పెళ్లి? వినోద్ గారు, అంటరానితనం అన్నటువంటి వివక్ష చూపిస్తున్నారన్నటువంటి ఉద్దేశంతో క్రిస్టియానిటీ తీసుకున్నారు. సో క్రిస్టియానిటీలో అట్లాంటి వివక్ష లేదు, క్రిస్టియానిటీలో కులం అనే సిద్ధాంతం లేదు. సో మతం పరిగణలోకి తీసుకుంటారు. సో అక్కడ అంటరానితనం పోయింది అని అనుకున్నప్పుడు సో మళ్ళీ రిజర్వేషన్లు ఎందుకు తీసుకోవాలా? ఇదే కదా కోర్టు అడుగుతున్నది. క్రైస్తవ మతంలో అంటరానితనం అనేది పోలేదండి. క్రైస్తవ మతంలో అంటరానితనం పోతే మాల చర్చి, మాదిగ చర్చి వేరే వేరే ఎందుకు ఉంటుందండి?
ఈవెన్ మాల మాదిగలకు మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, మాల చర్చి వేరు, మాదిగ చర్చి వేరే ఉంటుంది, రెడ్డి చర్చి వేరే ఉంటుంది. నేను అక్కడికి ఎందుకంటే నేను కువైట్ దేశం పోయాను. కువైట్ దేశంలో వెళ్ళినప్పుడు ముస్లింలలో, ఆ దేశంలో నేను ముస్లింల రైట్స్ గురించి మాట్లాడడానికి పోయినప్పుడు అక్కడున్న ముస్లింలు దళిత ముస్లింలను ఇంట్లోకి కూడా రానియారు. ఇక్కడ మన ఇంటికాంచెల్లి ఇండియా నుంచి మైగ్రేట్ అయిన ముస్లిమ్స్ అక్కడ కువైట్ లో ఉన్న వాళ్ళు కనీసం దళితులను ముస్లింలను కూడా లోపలికి రానియారు. సేమ్ ముస్లిం కమ్యూనిటీ, కానీ దళిత ముస్లింలు వేరు, ఇతర ముస్లింలు వేరు. అక్కడ ఒక రెడ్డి, అక్కడ కేథలిక్ చర్చి ఉంది. అక్కడ ఆ చర్చిలో దళిత క్రైస్తవులు రానియారు. వాళ్ళు క్రైస్తవులే, మిగతా వాళ్ళు కూడా క్రైస్తవులే కదా, అదే సేమ్ క్రైస్తవులు వాళ్ళని రానియారు. ఈవెన్ మా అమ్మమ్మలో ఊరు ఉంది రెడ్డిపాలెం అని, ఆ రెడ్డిపాలెంలో అక్కడ దళితులను లోపల కూర్చొనియారు. అక్కడ వాళ్ళు క్రైస్తవులే, వీళ్ళు క్రైస్తవులే. మరి అంటే కుల వివక్షత లేనట్ట, క్రైస్తవ మతం తీసుకుంటే కుల వివక్షత పోయిందట, కులం లేనట్ట. యా హమార ప్రసాద్ గారు ఆయన మాటలు విన్నాం. కుల వివక్ష ఉంది, క్రైస్తవ మతంలో పోయిన తర్వాత కూడా కుల వివక్ష ఉంది. సో వాళ్ళకి లేనటువంటి, అంటే హిందువుల్లో ఉన్నటువంటి బీసీలకు కానీ లేదంటే రెడ్డి క్రిస్టియన్స్ కన్వర్ట్ అవుతున్నారు. సో వాళ్ళు పొందుతున్నప్పుడు మేమెందుకు హక్కులు పొందొద్దు, సో వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి ఆయన ఈరోజు కోర్టు తీర్పును ప్రశ్నిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు సార్? ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నా ఏంటంటే, ప్రొఫెసర్ వినోద్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే రాజ్యాంగబద్ధమైంది కాదు అని చెప్పేసి. సార్ మీరు ఒకసారి మీరు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. పాయింట్ ఏంటంటే ఇక్కడ క్రిస్టియన్లో కూడా మాకు రెడ్డి క్రిస్టియన్లు ఉన్నారు, ఇంకేదో క్రిస్టియన్లు ఉన్నారు అని రకరకాలు చెప్తున్నారు. అది క్రిస్టియన్స్ ప్రాబ్లం, అది మా ప్రాబ్లం కాదు, అది క్రిస్టియన్ల ప్రాబ్లం. క్రిస్టియన్ల కులాలు ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారు, కానీ భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే క్రిస్టియన్ల కులాలు లేవు అని చెప్పేసి. ఇప్పుడు మీ మాట నా మాట కాదు కదా చెల్లేది, రాజ్యాంగం ప్రకారం మనం బ్రతకాలి. మనం ఇప్పుడు వినోద్ గారు కూడా ఒక మాట అన్నారు ఏంటంటే, ఈ 1950 ఆర్టికల్ ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉందో ఆగస్టు 10th తర్వాత వచ్చింది, అది రాజ్యాంగం రాసినప్పుడు అమలు అయినప్పుడు అది లేదు అని చెప్పేసి. ఇక్కడ మనము 2 పాయింట్లు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి సార్. మనము ఈ పాయింట్ ఏదైతే ఈ ప్రెసిడెంట్ రూల్ ఉందో ఇది 1950లో కొత్తగా వచ్చింది కాదు సార్. 1936వ సంవత్సరంలో బ్రిటిష్ వాడు 1935 బ్రిటిష్ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాడు పెట్టింది ఇది. 30 ఏప్రిల్ 1936 ఆ రోజు వాళ్ళు ఒక జియో పాస్ చేశారు. ఆ జియోలో ఏమనుంది అంటే, no Indian Christian shall be deemed to be a member of scheduled caste. చాలా స్పష్టంగా ఉందండి. 1935లో ఉంది మన భారత రాజ్యాంగం. మనం ఏదైతే భారత రాజ్యాంగంలో మనం ఉన్నామో ఆ రాజ్యాంగంలో 60 to 70% 1935 యాక్ట్ రాసుకున్నాం మనం. 60 to 70% అదే ఉందండి. అందులో నుంచి ఒక భాగంగానే ప్రెసిడెంట్ రూల్ కింద రాసుకున్నాం మనం. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ప్రొఫెసర్ గారు కూడా ఒక డౌట్ రావచ్చు, అందరికీ రావచ్చు. సరే ఆర్టికల్ రూపంలో రాసుకోవచ్చు కదా, ఎందుకు ప్రెసిడెంట్ రూల్ కింద రాశారు ఇది అని చెప్పేసి. ఇక్కడే ఒక చాలా మంచి వెసులుబాటు మనకి ఇచ్చారు. మనకొకటి ఏమని ఇచ్చారంటే, ఆర్టికల్ రూపంలో ఎప్పుడైతే ఈ చట్టాన్ని పెడితే ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక రాష్ట్రంలో ఎస్సీ అయిన వాడు ఇంకో రాష్ట్రంలో బీసీ అవుతున్నాడు, ఇంకో రాష్ట్రంలో ఎస్టీ అవుతున్నాడు. సో ఈ గందరగోళం నుంచి ప్రతి రాష్ట్రంలో ఉన్న చట్టాల్లో అంటే ఆర్టికల్లో మార్పులు తీసుకురావాలంటే ప్రతిసారి పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సి వస్తుంది. ఆ బిల్లులో మళ్ళీ మెజార్టీ రావాల్సి వస్తుంది, ఓటింగ్. సో ఇలా ప్రతిసారి ఇబ్బంది జరుగుతుంది, ఈ దళిత సామాజిక వర్గానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఆ ఇబ్బంది వాళ్ళకి ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళకి ఈజీ ప్రాసెస్ కింద ఏం చేశారంటే ప్రెసిడెంట్ రూల్ ఇది ఆర్టికల్ 341 ప్రకారం, అంటే ఆ ప్రెసిడెంట్ ఉన్న అధికారాల ప్రకారం ఆయన డైరెక్ట్ మార్చే అధికారం ఆయనకి ఇచ్చారనమాట. అందుకే 1950 జనవరి 26 మనకు రాజ్యాంగం వచ్చినప్పుడు ఎస్సీలు అంటే కేవలం హిందువులే. ఆ రోజు దాన్ని 1936 జీవోనే కొనసాగింపుగా తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ 19 ఎందుకంటే మనం తర్వాత చూడండి, ఆ రోజు రాజ్యాంగం అమలైనప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా బుద్ధిజంలోకి పోయినా కూడా దళితుడు అని చెప్పి లేదు, అందులో జైనిజంలోకి పోయినా కూడా దళితుడు అని చెప్పి లేదు, ఓన్లీ హిందూ మాత్రమే దళితుడు ఉంది. మరి ఇవి ఎప్పుడు వచ్చినాయి? ఇవి 1950 తర్వాత 1956లో సిక్కు మతంలోకి పోయినా కూడా దళితుడే అని చెప్పేసి ప్రెసిడెంట్ చేంజ్ చేసిండు, డైరెక్ట్ చేంజ్ అంతే. అది అంటే దళితులకు న్యాయం జరిగేటప్పుడు లేట్ జరగద్దు వాళ్ళకు.
ఫాస్ట్ గా అయిపోవాలా, ఒక ప్రెసిడెంట్ ఆర్డర్ తో అయిపోవాలా పని అని చెప్పి పెట్టడం తప్పించేది అది ప్రజల. ఇంకోటి కొంతమంది ఏమంటారంటే లేదు అది అంబేద్కర్ రాయలేదు అంటే ప్రొఫెసర్ గారి గురించి మాట్లాడలేదు. కొంతమంది దళిత సామాజికంగా ఉన్న అంబేద్కర్ ఏమంటారంటే అది అంబేద్కర్ 1950 ఆర్టికల్ ప్రెసిడెంట్ రూల్ అంబేద్కర్ రాయలేదు కాబట్టి మేము ఒప్పుకోము అంటే, మరి 1956 లో సిక్కు మతంలోకి పోయినా కూడా దళితులే అని చెప్పేసి ప్రెసిడెంట్ రూల్ వచ్చింది. 1990లో బౌద్ధ మతంలోకి పోయినా కూడా ఎస్సీలు అని చెప్పి వచ్చింది. మరి ఇవి రెండు కూడా మరి అంబేద్కర్ రాయలే కదా, మరి వీటిని కూడా మీరు తిరస్కరిస్తారా? అంటే ఇవాళ బుద్ధిజంలో పోయి సిక్కిజంలో పోయిన అంబేద్కరిస్టులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు తమ దళిత ఎస్సీ రిజర్వేషన్ వదులుకుంటారా? చూడండి, ఇప్పుడు మనము చరిత్రను పర్ఫెక్ట్ చదవాలి సార్. మనం అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది 1935లో వచ్చింది సార్. ఇది ఆ 35 ఎందుకు వచ్చిందో నేను ఒక నిమిషంలో చెప్తా, దయచేసి వినండి. రైట్. కాలారాం టెంపుల్ అనేది అప్పట్లో అంబేద్కర్ చేసిన ఒక ఉద్యమం జరిగింది. అది 1930 నుంచి 35 వరకు 5 సంవత్సరాల పాటు జరిగింది. ఆ కాలారాం టెంపుల్లోకి దళితులు ఎంటర్ కానియన్నందుకు 1935లో యోలాలో, నాసిక్ దగ్గర యోలాలో అంబేద్కర్ గారు ఒక 10,000 దళితులతో ఒక మీటింగ్ పెట్టారనమాట. మీటింగ్ పెట్టి ఆ రోజు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడనమాట. అన్ఫార్చునేట్లీ నేను హిందూగా పుట్టాను కానీ హిందూగా చావను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి మనం అందరము మతం మారిపోదాము అని చెప్పి చెప్తారనమాట అందరికి. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అందరు కలిసి ఒక మీటింగ్ చేసుకున్నప్పుడు మీరు మతం మారిపోయి మెజారిటీ ఉన్న ఈ దళితులందరినీ క్రిస్టియన్ మతంలో తీసుకుపోతాడేమో, ముస్లిం మతంలో తీసుకుపోతాడని చెప్పేసి భయపడ్డారు. ఎందుకంటే ఎప్పుడైతే క్రిస్టియన్ ముస్లిం మతాలకు వెళ్తే వాళ్ళ మెజారిటీ పెరిగేసి దేశం యొక్క సార్వభౌమత దెబ్బతింటదని చెప్పేసి భయపడ్డప్పుడు ముంజే అని చెప్పేసి డాక్టర్ బిఎస్ ముంజే గారితో, ఆయన హిందూ నాయకుడు అనమాట, హిందూ మహాసభ నాయకుడు, ఆయనతోని ముంజే అంబేద్కర్ ప్యాక్ట్ అని చెప్పేసి 1936లో జరిగిందండి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే అంబేద్కర్ స్ట్రేట్ ఫార్వర్డ్ గా వార్నింగ్ ఇచ్చారు. బ్రిటిష్ వాడు ఇచ్చాడండి, మనం కాదు. బ్రిటిష్ వాడు ఏం చెప్పాడంటే నువ్వు ఎప్పుడైతే అయితే అప్పుడు ఆయన సిక్కిజంలో పోదాం, సిక్కు మతంలో పోదాం అనుకున్నాడు ఆయన. నువ్వు సిక్కు మతంలోకి పోతే మాత్రం నీకు మన సార్ పూనా ప్యాక్ట్ అయింది కదా, అంత 1932లో పూనా ప్యాక్ట్ అయింది. పూనా ప్యాక్ట్ ద్వారా ఏదైతే రిజర్వేషన్ సిస్టమ్స్ దళిత సామాజిక వర్గానికి వచ్చినాయో అవన్నీ క్యాన్సిల్ చేసేస్తామని చెప్పేసి బ్రిటిష్ వాడు వార్నింగ్ ఇచ్చింది సార్. బ్రిటిష్ వాడు వార్నింగ్ ఇచ్చి ఆయన సిక్కు మతంలో పోకుండా బ్రిటిష్ వాడు 1936 ఈ చట్టాల మీదనే ఆధారపడి ఇప్పటికీ నడుస్తున్నాయి కదా. అప్పుడు బ్రిటిష్ వాడు పెట్టిన చట్టం సార్ ఇది. ఆ రోజు వాడు చెప్పింది ఏంటంటే దళితుడు హిందువే, వాడు అంటే బ్రిటిష్ వాడు క్రిస్టియనే కదా, క్రిస్టియన్ మతంలోకి పోయినా కూడా ఆయనకి రైట్స్ ఉండవు అని చెప్పేసి ఆ రోజు చెప్పిన చట్టము ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. ఇది మన చరిత్ర తెలుసుకోవాలి సార్ మనం. వినోద్ కుమార్ గారు, 1936లో బ్రిటిష్ అంటే ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను సార్. వినోద్ కుమార్ గారు, మీరు మాట్లాడే ముందు చాలా కోర్టు కేసుల విషయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక పాస్టర్ తన మీద దాడి జరిగిందని చెప్పేసి SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. అసలు ఆయనకి ఈ అట్రాసిటీ కాదు, ఎందుకంటే ఆయనకు వర్తించదు, ఎందుకంటే ఆయన క్రిస్టియానిటీలో ఉన్నాడు అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫైట్ ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా పోయింది. అయితే ఇట్లాంటి చాలా కేసెస్లో ఉన్నాయి. నేను ఒక కేసు చదివా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత. పాండిచ్చేరిలో తల్లి క్రిస్టియన్, తండ్రి హిందువు. సో తల్లి మతాన్నే కూతురు కూడా ఫాలో అవుతోంది. బ్యాప్టిజం కూడా తీసుకున్నారు. షీ ఈజ్ అ క్రిస్టియన్. తనకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, యూడీసీ ఉద్యోగం వస్తే, యూడీసీ ఉద్యోగం వచ్చినప్పుడు తనని ఎస్సీగా పరిగణించాలి అని అంటే తను క్రిస్టియన్గా ఉంది కాబట్టి ఎస్సీగా పరిగణించేటువంటి పరిస్థితి లేదు, చట్టం కూడా చెప్పట్లేదు. లేదు మా తండ్రిది క్రిస్టియన్ మా తండ్రి హిందువు కాబట్టి నేను ఇప్పుడు హిందువుకు రీకన్వర్ట్ అవుతా అని చెప్పేసి ఆమె కోర్టుకి వెళ్ళింది. సో కోర్టు అంటే నీ బెనిఫిట్స్ కోసం నువ్వు మతం మారితే ఉద్యోగాలు ఇవ్వాలా అని చెప్పేసి కోర్టు చేసినటువంటి ప్రశ్న. సో అంటే అవసరాలకు మతాలను వాడుకుంటున్నారు అన్నదే కదా ఈరోజు కోర్టు తీసినటువంటి తీర్పు. ఇప్పుడు నేనేమంటున్నట్టండి, మతం ఎప్పుడు కూడా ఏ మతమైనా సరే అది ఒక మనిషిని మనిషిగా చూడాలి. నీ మతంలో నీ అంటరానితనానికి కారణం ఎవరు? నీ మతంలో కుల వ్యవస్థకు కారణం ఎవరు? నీ మతంలో ఇవాళ ఈ రోజు వరకు కూడా
అగ్రవర్ణాలు నిమ్న వర్గాలు అనే తేడాకు కారణం ఎవరు? దళితులా? కాదు కదా. ఇప్పుడు దళితులు కానప్పుడు నువ్వు శిక్ష ఎందుకు వేస్తావు? వాళ్ళకి ఎందుకు వేస్తావు శిక్ష? వాళ్ళ మనకు ఎప్పుడైనా సరే నేను ఒక వ్యవస్థకు నేను కారణం కానప్పుడు నన్ను శిక్షించే అధికారం ఎవరికి లేదు. వ్యవస్థకు కారణమైన వాళ్ళని నువ్వు శిక్షించాలి. ఇవాళ నువ్వు బళ్ళోకి రానియకపోతే, గుడిలోకి రానియకపోతేనే నేను ఇతర మతాల్లో పోయినా, అవునా? నువ్వు నన్ను బళ్ళోకి గుళ్ళోకి రాణిస్తే నేను ఇతర మతాలకు ఎందుకు పోతా? మేము ఆది హిందువులం, ఈ దేశం ఆది హిందువులం. హిందూ అనేది మతం కాదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. హిందూ ఇస్ నాట్ ఏ రిలీజన్, ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ లైఫ్ అని ఇచ్చింది సుప్రీంకోర్టు. మేము అదే నమ్ముతున్నాం. మేము అదే నమ్ముతున్నాం. మేము ఆది హిందువులం ఈ దేశంలో. ఆది హిందువులం అయినప్పుడు అసలు ఆది హిందుత్వంలో ఈ వర్ణం లేదు, కులం లేదు. ఈ వర్ణము కులం వ్యవస్థను పెట్టింది ఎవరు? ఈ అంటరానితనాన్ని సృష్టించింది ఎవరు? నువ్వు శిక్షించాల్సింది వాళ్ళని కదా. ఈ అంటరానితనాన్ని, వర్ణ వ్యవస్థను, కుల వ్యవస్థను ఎవరైతే సృష్టించారో హిందూ మతంలో, అసలు లేని వాటిని ఎవరు క్రియేట్ చేశారు? ఆ వివక్ష ఉంది కాబట్టి ఒక చట్టం తీసుకొచ్చారు కదా, ఆ బెనిఫిట్స్ కోసమే చట్టం తీసుకొచ్చారు కదా. మళ్ళీ అందులో వివక్ష ఉందని చెప్పేసి మతాన్ని మార్చుకుంటే మతంలో ఆ వివక్ష లేదా అంటే మీరు చెప్తున్నట్టు మతంలో కూడా మళ్ళా మాలలకు ఒక చర్చు, మాదిగలకు ఒక చర్చు, అది ఇంటర్నల్ ఇష్యూ అయిపోయింది. సో మతం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో పోయిందంటే ఇక ఈ బెనిఫిట్స్ వదులుకోవాల్సిందే కదా. నేను చెప్తాను ఏనండి, ఇంకొకటి కూడా చెప్తారా. ఇవాళ బ్రాహ్మణ్సే మొదట క్రైస్తవ మతం తీసుకున్నారు ఈ దేశంలో ఇండియన్ క్రిస్టియన్ కు రిజర్వేషన్లు వద్దన్నది బ్రాహ్మణులు, దళితులు కాదండి. దళితులు రాజ్యాంగ నిర్మాణ సభలో ప్రాతినిధ్యం, క్రైస్తవుల ప్రాతినిధ్యము దళితుల పక్షాన లేదు. బ్రాహ్మణులే ఉన్నారు రాజ్యాంగ నిర్మాణ సభలో కూడా. 1935 యాక్ట్ వచ్చినప్పుడు కూడా 1935 యాక్ట్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా దళితులు ప్రతినిధులుగా లేరు. అసలు ప్రాతినిధ్యం దళితులకు లేదు. ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ కాలంలో ప్రాతినిధ్యం ఎప్పుడు వచ్చింది? 1946 తర్వాత వచ్చింది. 1946 అంబేద్కర్ మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యాన్ని కోరుకున్న టైంలోనే ఇవాళ దళితులు అనే వాళ్ళు పోటీ చేశారు. అంతేకాని దళితులు అనే వాళ్ళు ఎక్కడ మాట్లాడారు? ఎక్కడ మాట్లాడనిచ్చారు ఈ వ్యవస్థలో? బ్రిటిష్ వాళ్ళతో అంబేద్కర్ ఇవాళ పోరాడి సాధించిందే సపరేట్ ఎలక్టోరల్స్, అంటే ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా మా దళితులను మేము ఎన్నుకుంటాం, మా నాయకులను, మా అభివృద్ధి మేము చూసుకుంటాము, మా బడ్జెట్ మేము రూపొందించుకుంటాం అంటే వాళ్ళకు వచ్చే నష్టం ఏంది? వాళ్ళు ఇవాళ ఎందుకు వ్యతిరేకించారు ప్రత్యేక నియోజకవర్గాలని? ఎవరైతే గాంధీ గారు వీళ్ళు హిందువులో భాగమే అన్నారు. మేము ఆది హిందువులని మేమే చెప్తున్నాము. మేము హిందువులం భాగం కాదని ఎవరు చెప్పారు? ఎవరు? అంబేద్కర్ గారు నేను హిందువుగా పుట్టాను, హిందువుగా మరణించానని చెప్పినంత మాత్రాన ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు? ఆయన అంటరానితనాన్ని నిర్మూలించట్లేదు. ఈ కుల వ్యవస్థ వల్లనే ఈ అంటరానితనం ఉన్నది. ఈ అంటరానితనం వల్లనే మేము ఇవాళ మా మానవ హక్కులు అన్ని ఉల్లంఘనకు గురవుతున్నాయి. కాబట్టి ఇది అంటరానితనాన్ని ఈ హిందూ మతంలో ఉన్నంత కాలం ఈ అంటరానితనం పోదు. ఎందుకంటే దాని యొక్క సాంప్రదాయం, అది బేస్ శాంక్టిటీ. అదే కదా, అంటే హిందూ మతంలో ఉన్నంత కాలం అంటరానితనం పోదు అన్నటువంటి ఉద్దేశంతో క్రిస్టియానిటీ తీసుకుంటున్నారు. సో క్రిస్టియానిటీని తీసుకుంటున్నారంటే అంటరానితనం పోయినట్టుగానే భావించాలి కదా. అక్కడ కూడా మళ్ళీ బెనిఫిట్స్ కోసం మమ్మల్ని అణగారిన వర్గాలుగా చూస్తున్నారని చెప్పేసి డబుల్ బెనిఫిట్స్ తీసుకుంటున్నారన్నదే కదా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలు కానీ, కోర్టు తీర్పులు కానీ. అందుకే మేము అంటున్నాము కుల వ్యవస్థను రద్దు చేయమంటున్నాము. అంబేద్కర్ ఆనాడు కూడా చెప్పాడు కులాన్ని రద్దు చేయమని. మరి ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం కుల వ్యవస్థ రద్దు చేయమని. హిందూ మతం పేరు మీద రాజకీయాలు ఒక్క నిమిషం, కుల వ్యవస్థ రద్దు చేయమని మీరు అంటున్నారు. బట్ కుల ఆధారితంగా ఈ దేశంలో రిజర్వేషన్లు నడిచేదే కులానికి సంబంధించి సామాజిక రిజర్వేషన్లే నడుస్తూ ఉంటాయి. ఈ దేశం మొదటి నుంచి కూడా కులం పరంగా వెనకబడి ఉందన్నటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారు. ఈ రోజు కుల వ్యవస్థ రద్దు అయిద్దాం. ఒక నిమిషం ప్రసాద్ గారు, దయచేసి వ్యక్తిగతంగా అభిప్రాయాలకి ఇక్కడ తావులేదు. వ్యక్తిగత అభిప్రాయాల గురించి మాట్లాడలేదండి. కుల వ్యవస్థ అనేది వ్యక్తిగతమా? కాదు, వినోద్ గారు ఒక నిమిషం సార్. కుల వ్యవస్థ అనేది వ్యక్తిగత. ఒక్క నిమిషం వినోద్ గారు, ప్రొఫెసర్ వినోద్ గారు, మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, సార్కి ఒక అభిప్రాయం ఉంటుంది. ఈ అభిప్రాయాలతో మాకు సంబంధం లేదండి. క్రిస్టియన్ మతంలో ఏముంది, ఆడికి పోయినా మాకు కుల వివక్ష పోతలేదు అంటే అక్కడ మీరు చూసుకోవాలి. అది అంతేగాని మా రిజర్వేషన్ నువ్వు పక్క మతంలో పోయి కూడా నా రిజర్వేషన్ తింటా అంటే దాన్ని ఏమంటారు? దాన్ని దోపిడీ అంటారు. దాన్ని నేనేమంటానా, అట్లా ఆ రిజర్వేషన్ తినాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే
అదే మీరు అన్నమాట రిజర్వేషన్ తినాల్సిన అవసరం లేదనే కదా ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అదే కదా సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది కదా సార్. మేము దాన్ని అంగీకరిస్తాం. మరి అటువంటిప్పుడు మీరు స్టార్టింగ్ స్టేట్మెంట్ ఏమిచ్చారు, రాజ్యాంగబద్ధమైనది కాదు అని చెప్పారు. సో ఇప్పటికి కూడా అంటున్నా ఆ మాట, ఇప్పటికి కూడా అంటున్నా రాజ్యాంగబద్ధమైంది కాదనేది ఇప్పటికి కూడా అంటున్నా నేను. ఎందుకంటే పార్లమెంట్ లో చట్టం అనేది రాకుండా ఎప్పుడు ఏది కూడా రాజ్యాంగబద్ధం కాదు సార్. మీకు ఇంతకు ముందే నేను చాలా స్పష్టంగా చెప్పా, ఆర్టికల్ 341(1) ప్రకారం ఒక ప్రెసిడెంట్ కు ఉన్న అధికారాల ప్రకారం ఆయనకు అది అప్పచెప్పడం అనేది ఏమైందంటే మా దళితులకు చట్టాలు చేసే అధికారం లేదండి. ప్రెసిడెంట్ కు పర్మనెంట్ చట్టాలు చేసే అధికారం లేదు. అది పర్మనెంట్ కాదు. (1) చదవండి సార్, లేకుంటే నేను చదివి వినిపించమంటే నేను చదివి వినిపిస్తాను సార్. వినండి సార్ ఒకసారి. ఒక్క నిమిషం వినోద్ గారు. ఆర్టికల్ 341(1) ఏం చెప్తుందంటే, రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి బహిరంగ ప్రకటన ద్వారా ఈ రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలుగా పరిగణించబడే కులాలు, జాతులు, ఎందుకంటే రకరకాల స్టేట్ల రకరకాల కులాలు బీసీ ఎస్సీలకు మారుతూ ఉన్నాయి కాబట్టి వాటిని మార్చే హక్కు ఆయనకి ఇచ్చేసారు. అవుట్ రైట్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఇచ్చేసారు. మళ్ళా దాన్ని బిల్లు పెట్టడం, ఆ బిల్లు కోసం మళ్ళా మెజార్టీ ఓటింగ్ చేయడం, ఇవన్నీ టైం వేస్ట్ కదా. దళితుడికి న్యాయం లేట్ అవుతుంది. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పార్లమెంట్ లో ఎందుకు చట్టం చేయలేదు? పార్లమెంట్ లో ఎందుకు చట్టం చేయలేదు? కులవేస్త గురించి చెప్తున్నా. కులవేస్తరే ఇవాళ మాల మాదిగలకు అన్యాయం జరిగిందనే విషయంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ చేసింది. పార్లమెంట్ లో చట్టం చేయకుండా రాష్ట్రాలు మీరు చేసుకునే అధికారం అంతకుముందేమో మీ రాష్ట్రాలు చేసుకునే అధికారం లేదన్నది ఇదే సుప్రీంకోర్టు. అదే సుప్రీంకోర్టు ఇవాళ మీరు రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉందన్నది. అన్న తర్వాత రాష్ట్రాలలో చట్టం వచ్చింది. కేంద్రం ఎందుకు చేయలేదు? రాష్ట్రాలు చేసుకుంటుంది. కేంద్రం ఎందుకు చట్టం చేయలేదు? రాష్ట్రాలు చేసుకుంటున్నాయి కాదు, కేంద్రం ఎందుకు చేయలేదు? కేంద్రం కూడా కేంద్రం చేయాలంటే దానికి బిల్లు పెట్టాలి. రాష్ట్రాలు చేసుకుంటున్నాయండి. రాష్ట్రాలు కూడా బిల్లే పెట్టాలి కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వల్ల వీళ్ళకి ప్రతి రాష్ట్రంలో అంటే వినోద్ గారు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఇందాక అమరప్రసాద్ గారు అన్నట్టు ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీసీలు ఇంకో రాష్ట్రానికి పోతే ఎస్సీలు అవుతారు, లేదంటే అక్కడ వాళ్ళు ఇంకో రాష్ట్రానికి పోతే మారుతూ ఉంటాయి. సో ఈ రాష్ట్రాలకు విచక్షణాధికారాలు, రాష్ట్రాలకు విచక్షణాధికారం ఉంది. అది అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో గుర్తించబడ్డటువంటి మతాలు, హిందూ మతం ఇందాక సార్ చెప్పినట్టు ఎస్సీలుగా పరిగణించేది, ఆ తర్వాత సిక్కు, ఆ తర్వాత బౌద్ధ మతం. సో ఎస్సీ హోదా 1950 ప్రకారం 1936 ప్రకారం వీటికే ఇచ్చారు. సో అది చట్టం చేసింది కదా, ఇది కాదని ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు ఇటు వదులుకొనే వెళ్ళాలి కదా. అటు వెళ్ళి మళ్ళీ ఇది కావాలనుకోవడం, అది కావాలి ఇది కావాలి అనడం కరెక్ట్ కాదు కదా. అసలు ఈ దేశంలో ఆ వ్యవస్థ లేదు కదా. నేనేమంటున్నా అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా. అక్కడ వివక్షత లేదనడం తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే, ఇవాళ భారతదేశంలో ఏ మతంలో ఉన్నా దళితుడు అంటరానివాడే. ఏ మతంలో కానీ వాడు ఇస్లాంలో పోని, క్రైస్తవ మతంలో పోని, ఎక్కడ పోయినా అంటరానివాడుగానే ఉన్నాడు. మళ్ళొకసారి స్పష్టంగా చెప్తున్నా, దయచేసి వినోద్ గారు, మా దళితులు అంటే మేము దళితులము, మేము ఎస్సీ మాల, మేము హిందూ మతంలో ఉంటేనే మేము ఎస్సీ మాల, మేము క్రైస్తవ మతంలో పోతే మేము ఎస్సీ మాల కాదు. అప్పుడు కానీ ఉంటే క్రిస్టియన్ అంతే, మాకు అర్థం కదండి. మరి మేము ఎస్సీ మాల కరెక్టే, మరి రెడ్డి క్రైస్తవుడు అవుతాడు, మరి రెడ్డి ఎందుకు ఉంటాడండి? రిజర్వేషన్ లేదు కదా, ఇన్ని బెనిఫిట్స్ లేవు కదా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని కూడా ఉపయోగించుకునే పరిస్థితులు ఉన్నాయి కదా ఇక్కడ. వినోద్ గారు ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఒక్క నిమిషం, దయచేసి ఒక్క నిమిషం. సరే, మనం ఇక్కడ మాట్లాడుతుంది దళితుల యొక్క బెనిఫిట్స్ గురించి. దాని బెనిఫిట్స్ అనేవి అగ్రకులాలకు లేవు. వాడు అంటే ఒక్కొక్క పాయింట్ అమరప్రసాద్ గారు, వినోద్ గారు అడిగేటువంటి మాటలు ఏంటంటే దాంట్లో కూడా రిజర్వేషన్ తీసుకుంటున్నారు కదా. ఈ మధ్య ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా తీసుకుంటారు కదా, మరి వాటిని కూడా ఆపేస్తారా? వాటిని కూడా కట్ చేసుకోవచ్చు కదా. అది దళితులకే వస్తుంది కదా, ఎందుకు ఆపండి సార్? వాళ్ళ అంటే ఈ పాయింట్ విషయానికి వస్తే దీనిపైన కూడా ఇట్లాంటి చర్చలు జరగాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఒక మాట చెప్తున్నానండి వినోద్ గారు, క్రైస్తవ మతంలోకి పోయి ఒక రెడ్డి వెళ్ళిన తర్వాత కూడా, ఒక బ్రాహ్మణుడు వెళ్ళిన తర్వాత కూడా ఏది హిందువే అని పెట్టుకొని ఆ ఈబీసీ ఏమైనా రిజర్వేషన్ తీసుకున్నట్టు ఏదైనా ఉంటే చూపించండి, దాన్ని కూడా ఫైట్ చేద్దాం.
ఈ చర్చ కూడా రావాలా, ఈ చర్చ కూడా దేశవ్యాప్తంగా జరగాలి. ఉన్నాయి అమరప్రసాద్ గారు అవి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నేను, అవి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. క్రైస్తవ మతంలో పోయిన వాళ్ళంతా దొంగలే అనమాట, అన్ని దొంగ బుద్ధులు. ఎవరు ఇప్పుడు క్రైస్తవ మతంలో పోయిన వాళ్ళు దొంగలు, లేదంటే ఇస్లాంలో పోయిన వాళ్ళు దొంగలు, హిందూ మతంలో మంచోళ్ళు అని చెప్పట్లేదు నేను. నేనేమంటున్నానంటే కాదు ఇప్పుడు ఎస్టీలు ఉన్నారండి, ఎస్టీలు ఉన్నారు, వాళ్ళు క్రైస్తవ మతం పోయినరు, వాళ్ళకెందుకు రిజర్వేషన్ అర్థమైతే లేవు? మరి వాళ్ళు మంచి ప్రశ్న అడిగారు సార్, నేను సమాధానం చెప్తా వింటారా? భారత రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు షెడ్యూల్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నారో ఎస్టీ అనేది జన సమూహంలో బ్రతికిన వాళ్ళు కాదు, అడవుల్లో బ్రతికిన వాళ్ళు. వాళ్ళు ఎస్టీ కంప్లీట్ జనాలతో సంబంధమే లేదు వాళ్ళకి. సో అటువంటి వాడు ఈజీగా వేరే మతాల ట్రాప్ లో పడిపోతున్నాడు, ఈజీగా వాళ్ళు మతం మారిపోతున్నారు. అయినా కూడా వాళ్ళకి ఎందుకు ఆ హక్కు ఇచ్చారంటే, సరే వాళ్ళు మరి జనాల్లో లేరు, వాళ్ళకు బెనిఫిట్స్ తీసేస్తే మరీ వాళ్ళ దారుణమైన పరిస్థితి వస్తుందని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్న 299 మంది ఆలోచించి ఆ ఎస్టీలకు మతం మారినా కూడా వాళ్ళు ట్రైబ్స్ కాబట్టి ఉండనిస్తే నష్టం లేదు, వాళ్ళు ఉండనిద్దామని చెప్పి ఇచ్చారు తప్పించి ఇంకా వేరే ఆలోచన లేదు కదా. ఇప్పుడు మరి అట్లాంటప్పుడు ఎస్సీలకు ఏం పాపం చేశారండి? అవును సార్, ఇప్పుడు ఎస్సీలో ఎందుకు ఆ హోదా ఎందుకు ఇచ్చారు? ఆ హోదా ఎందుకు ఇచ్చారంటే అంటరానితనం ఉందన్నటువంటి ఉద్దేశంతో ఎస్సీ హోదా ఇచ్చారు కదా. ఈవెన్ ఎస్టీలైనా కానీ ఎస్సీలైనా కానీ ఎస్టీలకు సార్ ఒక మాట చెప్తున్నాను, ఎస్సీలకు చాలా తేడా ఉంది సార్. ఎస్సీలకు సమాజంలో వివక్ష కనబడుతుంది కానీ ఎస్టీలు దాదాపు జనాల్లో కలవరు, వాళ్ళు మాక్సిమం వాళ్ళంతా కూడా తెగల్లో ఉండే వాళ్ళు. ఎస్టీలు కూడా ఈ దళితులను అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. ఎస్టీలు కూడా దళితులను అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. ఇంకో మాట చెప్పాలా మీకు, మీరు ఒక్కసారి ఆర్థిక లెక్కలు చూస్తే ఎస్టీల కంటే ఆర్థికంగా డెవలప్ అయి ఉన్న వాళ్ళు ఎస్టీలే. అవును, చాలా డెవలప్ అయి ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకోమో వాళ్ళు క్రైస్తవ మతం తీసుకుంటే రిజర్వేషన్లు ఉంటాయి. అరే దరిద్రంగా భూమి లేని వాళ్ళు, ఇవాళ ఈ సంపద లేని వాళ్ళు, అధికారం లేని వాళ్ళు, ఏదో అంతో ఇంతో రాజ్యాంగం వచ్చిన తర్వాత చిన్నగా విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో అంబేద్కర్ దయ వల్ల అంతో ఇంతో వస్తే అవకాశాలు వస్తే మతం మారేదే కులంలో జరుగుతున్నటువంటి వివక్షను బేస్ చేసుకునే మతం మారింది. హిందువుల్లో రైట్, దయచేసి ఎస్సీ మాల మాదిగల మేము ఎవరు దయ మీద భక్తులేము సార్. రాజ్యాంగంలో మాకు రిజర్వేషన్ సిస్టమ్ అనేది అంబేద్కర్ వల్ల రాలేదు. మాకు హక్కుల గురించి మాట్లాడుతున్నారు, మా హక్కులకు చైర్మన్ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ కాదు. అంబేద్కర్కే రిజర్వేషన్ ఇచ్చిన దేశం మాది. 1927లో అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిన దేశం నాది. ఈ దేశం రిజర్వేషన్ సిస్టమ్ అనేది సాహు మహారాజు 1902 సంవత్సరం నుంచే మొదలు పెట్టిండు. అంబేద్కర్ అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు, అంతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ చేస్తున్నాడు. అప్పటికే ఈ దేశంలో రిజర్వేషన్ ఉండాలి. మరి అంబేద్కర్ రిజర్వేషన్ ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగబద్ధం చేసిండా లేదా వాటిని? సార్ అంబేద్కర్ చేయడమే సార్, అంబేద్కర్ మీద ఇంట్లో కూర్చొని రాసిండే. ఏం మాట్లాడుతున్నారు మీరు? మిగతా 299 మంది ఏమన్నా ఇంట్లో కూర్చున్నారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా షికారు తిరుగుతున్నారా? ఏం సార్ ఇది? ఇంకా ఎంతకాలం జనాలు మోసం చేస్తారు? చరిత్రను ఇంకెంతకాలం మాకు అబద్ధాలు చెప్తారు? మాకు రాజ్యాంగం ఒక నిమిషం దయచేసి సాగండి సార్. ఇది భారతదేశ రాజ్యాంగం. ఒక 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేయాలంటేనే ఒక 50 మంది కమిటీ ఏర్పడి, టీచర్లు ఒక కమిటీ ఏర్పడి 2-3 పేపర్లు తయారు చేసి ఒక పేపర్ బయటకు తీసుకొచ్చారు టైం ఇది. అలాంటిది ఈ దేశ రాజ్యాంగం తయారు చేయాలంటే అంబేద్కర్ ఇంకోటి ఇంట్లో కూర్చొని రాయలేదు. 299 మంది అక్కడ. మరి ఒక్కడ కూర్చొని రాసింది అనట్లే నేను ఒక్క కూర్చొని రాసిన డ్రాఫ్టింగ్ కమిటీలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. ఖచ్చితంగా ఆయన పాత్రను మిగతా వాళ్ళ పాత్ర వ్యతిరేకించట్లేదు నేను. అంబేద్కర్ ఇవాళ మా కోసం కొట్లాడి తెచ్చిన రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధం చేసిందా లేదా? అది జరిగిందా లేదా? ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం సార్ ప్లీజ్, ఒకటే ఒక మాట. ప్రసాద్ గారు, మా అంబేద్కర్ అన్నారు సార్, ఓకే మీ అంబేద్కర్ మన అంబేద్కర్ హ్యాపీ. ఒక క్రిస్టియన్ గా మీరు మా అంబేద్కర్ అని మీరు అంబేద్కర్ గౌరవిస్తున్నప్పుడు అదే అంబేద్కర్లు రాజ్యాంగం మీరు రాశాడని మీరు నమ్ముతున్నారు కాబట్టి ఆ 1950 అనేది కూడా
అంబేద్కర్ బతికున్నప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాని మీద సంతకం చేసిన వ్యక్తి కాబట్టి అంబేద్కర్ ఆ 1950 దాన్ని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఇవాళ మీరు కూడా యాక్సెప్ట్ చేయండి. ఆయన చేస్తా ఉంటున్నారు కానీ ఎట్లా మొత్తం అసలు కుల వ్యవస్థే పోవాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. సరే ఆయన వ్యక్తిగత డిమాండ్ అయినా కానీ భారతదేశ వ్యవస్థ అట్లా లేదు కదా. సార్ ఇక్కడ నేను ఒక మాట ఇప్పుడు ఒకవేళ అంబేద్కర్ గారు న్యాయశాఖ ప్రసాద్ గారు 1 సెకండ్ జరిగినా కూడా ప్రసాద్ గారు ఒక్కటే నిమిషం ప్లీజ్. అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒకవేళ జరిగినా కూడా అది తప్పే అయినది. నేను తప్పును అంబేద్కర్ గారు చెప్తే తప్పు రైట్ కాదు, లేదంటే నేను చెప్తే తప్పు కాదు. మరి 1956లో సిక్కు మతం లేదు, 1990లో బౌద్ధ మతం వాళ్ళు కూడా తప్పేనా సార్? మరి నేనేమంటున్నా ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చినప్పుడు అంతే కదా మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు చెప్పండి మరి అది కూడా తప్పేని గట్టిగా నేను అంటున్నా అది తప్పే. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వరు అంటున్నా. సిక్కు వాళ్ళకి ఇచ్చారు. మా హిందూ మతాలు సార్ అవి, హిందూ మతాలు భాగాలు అవి. మేము ఆది హిందువులం అండి, ఈ దేశం మాది, ఈ దేశం అదే ఇప్పుడు అనేది ఆది హిందువులుగా ఉండి ఎస్సీ ఎస్టీ ఇలా హక్కులను తీసుకోకుండా ఎందుకు మతం మారారు? ఇదంతా వదిలేసుకొని అటు పోతున్నారు కదా. మతం మారాల్సినటువంటి అవసరం ఏం వస్తుంది అన్నది పాయింట్. ఇందులో మళ్ళీ దళిత్ క్రిస్టియన్స్ అన్నటువంటి వాదన ఇంకోటి తెరపైకి తీసుకొస్తున్నారు. కులాన్ని తీసుకొచ్చింది ఎవరు? భారతదేశంలో కుల వ్యవస్థ లేదు, తీసుకొచ్చారంటున్నారా? లేదు, హిందూ మతంలో లేదండి కుల వ్యవస్థ. అసలు కుల వ్యవస్థ లేనప్పుడు ఇంత రిజర్వేషన్లు, ఈ బీసీ రిజర్వేషన్లు, ఓబీసీ రిజర్వేషన్లు, ఎంబీసీ రిజర్వేషన్లు, అసలు ఈ రిజర్వేషన్లు అన్నీ కూడా కులం బేస్ మీదనే కదా, సామాజిక వ్యవస్థ మీద ఆధారపడే భారతదేశంలో రిజర్వేషన్లు ఇచ్చారు. సామాజిక వెనకబాటు ఇక్కడ ఒక క్లారిటీ, రిజర్వేషన్ అక్కర్లేదు. మీరు కుల వ్యవస్థను రద్దు చేయండి, మాకు రిజర్వేషన్ అక్కర్లేదు. కుల వ్యవస్థనే రద్దు చేయాలంటే రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్నటువంటి దూరం పోతుంది డిస్కషన్. రాజ్యాంగం రాసిందే. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒకటే ఒక మాట మాట్లాడతారు. వినోద్ సార్, మీరు అప్పటి నుంచి కులాన్ని కులాలు అంటున్నారు. కులాన్ని 100% రాజ్యాంగాలకి తీసేయి అన్న దాంట్లో నేను మొదటి వ్యక్తిని. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీ దళిత సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, సంస్థలు ఉన్నాయో, వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టండి. మా ఛానల్ వాళ్ళు దానికి ఛానల్ వాళ్ళు కూడా ఏమైనా రాజ్ న్యూస్ వాళ్ళు దగ్గర నుండి చూస్తారు, మొత్తము టెలికాస్ట్ చేస్తారు. మీ దళిత సామాజిక వర్గం ఉన్న 2 రాష్ట్రాలు ఉన్న మొత్తం దళిత సంఘాలు తీసుకొచ్చి రాజ్యాంగం నుంచి కులాలు తీసేయని చెప్పేసి మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వండి. ఫస్ట్ 100% చేస్తాం. ఫస్ట్ ఇచ్చిన తర్వాత మాట్లాడండి. తప్పకుండా చేస్తాము. నేను మొదటి నుండి కూడా నేను మీతో ఏకీభవించేది ఈ విషయంలోనే, అమర్ ప్రసాద్ గారితో ఏకీభవించేది ఈ విషయంలోనే. ఖచ్చితంగా కుల వ్యవస్థను, ఒంటరితనాన్ని పోగొట్టడమే మా యొక్క బాధ్యత. ఒకవైపు కులం ఉండాలని చెప్పి మరొక వైపు రిజర్వేషన్ కావాలని చెప్పి ద్వంద్వ వైఖరిలో నేను లేను. ఖచ్చితంగా సార్ ఇక్కడ వ్యక్తిగతంగా మీ గురించి నా గురించి మాట్లాడద్దు సార్. మనం దళిత సామాజిక వర్గం ఈ రోజు మీరు కులాన్ని తీసేద్దాం, ఒక మీటింగ్ పెట్టుకుని రాని అంటే మీ దగ్గరికి ఒప్పుకోడు రానుకుంటున్నారు సార్. మీ దగ్గరికి ఒప్పుకోడు. వాళ్ళు బ్రతికే వాళ్ళు సార్ పొద్దున్న లేస్తే బ్రతికేదే ఆ కులం పేరు చెప్తున్నా బతుకుతారు వాళ్ళు. ఒక్క 2 నిమిషాలు మాట్లాడి. ఈ రోజు ఎస్సీ సామాజిక వర్గంలో ఎస్సీ మాదిగా దాదాపు 59 కులాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్కడు పొద్దున్న లేచేసి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతాడు. ఏం తెలుసా వాడు? కులరహిత సమాజం కావాలి అంటాడు, కులరహిత దేశం కావాలి అంటాడు. కానీ మళ్ళీ వాడు పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా కులం గురించి మాట్లాడతాడు. ఆ వ్యవస్థని దేశంలోంచి తొలగించడం అంత ఈజీ కాదు. ఇంకో 100 ఏళ్లకు కాదు, ఇంకో 200 ఏళ్లకు కాదు. ఎందుకంటే సామాజిక నిర్మాణం అప్పుడే ఉంది కదా. 1936 నుంచి మీరు మాట్లాడినటువంటి అప్పటికే ఉంది, ఒక సామాజిక నిర్మాణం ఉంది. హిందువుల్లో అంటరానితనంగా చూస్తున్నారు దళితులను అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు రిజర్వేషన్లను తీసుకొచ్చారు. ఆ రోజు కొన్ని హక్కులను ఇవ్వడం జరిగింది. దాన్నే ఇప్పటికీ భారతదేశం దాన్ని కంటిన్యూ చేస్తుంది. రాజ్యాంగం కూడా అదే చెప్పింది. కానీ ఇక్కడ క్రిస్టియానిటీ అనేది లేదు, భారత వ్యవస్థలో అది లేదు. ఆ వ్యవస్థలోకి వెళ్తే గనక, మతం మార్పిడి జరిగితే గనక ఇక ఈ హక్కులన్నీ రావు, తీసుకోకూడదు. సో మతాన్ని అడ్డు పెట్టుకొని బెనిఫిట్స్ తీసుకుంటున్నారు అన్నదే కదా కోర్టులు చేస్తున్నటువంటి వాదన. అశోక్ గారు, ఇప్పుడు నేను దాంతో ఏకీభవిస్తానండి. ఇప్పుడు క్రైస్తవ మతాన్ని
క్రైస్తవ మతంని తీసుకున్న తర్వాత రిజర్వేషన్లను పొందడము, నీ సర్టిఫికేట్ హిందూ మతము పేరు చెప్పుకొని నువ్వు క్రైస్తవ మతంలోకి వెళ్ళి డబుల్ బెనిఫిట్ తీసుకోవడం, నేను కూడా దాన్ని ఖండిస్తా. నేనేమంటానంటే ఇప్పుడు ఈ దేశంలో ఒకసారి నువ్వు మతం తీసుకున్నాక నీ మతాన్ని చెప్పుకునే హక్కు ఎందుకు లేదంటున్నా. ఈ మతం నాది క్రైస్తవ మతము, నేను క్రైస్తవునే, అయినా నా కులం ఉంటుంది, నా కుల పరంగా నువ్వు రిజర్వేషన్లు ఇస్తున్నావు, నా కుల వివక్షత పరంగా ఇస్తున్నావు, నా మతం వేరు నా కులం వేరు ఈ దేశంలో అన్నప్పుడు నువ్వు ఇచ్చేది నా మతం మీద కదా. క్రిస్టియన్ మతంలో కులాలు ఉంటాయా? ఉంటాయి. నాకు తెలిసైతే ఆ సిద్ధాంతం లేదు. క్రిస్టియానిటీలో కుల సిద్ధాంతం అయితే లేదు నాకు తెలిసి. ఈ భారతదేశంలో అమెరికాలో క్రైస్తవులు ఒక భారతదేశం కాదు కదా, ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కులాలు ఉన్నాయి, క్రైస్తవ మతాల కులాలు ఉన్నాయి. లండన్, యూకే లాంటి దేశాల్లో, నెదర్లాండ్ దేశాలు లాంటి చెప్పే ప్రసాద్ గారు మాట్లాడండి. ఈ క్రిస్టియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీ ఇజ్రాయెల్ దేశము, మీ క్రైస్తవుల దేశం ఇజ్రాయెల్ దేశం అంటారు కదా, అక్కడ కులాలు ఉన్నాయా అంటే కులాలు లేవు అని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే భారతదేశంలో కూడా క్రిస్టియానిటీ కులాలు లేవు. అక్కడ కులం లేనిది ఇక్కడ కులం ఎందుకు వచ్చింది మీకు? ఏంటి డబుల్ గేమ్ ఎందుకు? ఇక్కడ కుల వ్యవస్థ ఉంది కాబట్టి. అరే మా కుల వ్యవస్థ ఉంది కరెక్టే, కానీ ఆ మతంలో ఈ వ్యవస్థ లేదు కదా. మతమే కదా. ఇక్కడ అంటరానితనం ఉందని చెప్పేసి హిందువులు అంటరానిగా చూస్తున్నారని చెప్పేసి క్రిస్టియానిటీలో వెళ్ళిపోతే అక్కడ కూడా మళ్ళీ ఇదే అంటరానితనం ఎందుకు వస్తుంది? ఆ వ్యవస్థలో లేదు కదా. లేని ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు? ఈవెన్ ముస్లింలలో ఉన్నారు, మళ్ళీ ముస్లింలో 2-3 వర్గాలు ఉన్నాయి. సో అది ప్రపంచ దేశాల్లో అందరూ ఫాలో అవుతారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి క్రిస్టియానిటీ ఈజ్ ఈక్వల్, రైట్? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, మనకి యాక్చువల్గా ఒక నిమిషం వినోద్ గారు సార్, ఇప్పుడు మనకు చట్టాల్లో స్పష్టంగా రాశారు ఏంటంటే మతం మారితే రిజర్వేషన్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, హిందూ దళితుడికి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ పోతాయని చెప్పి రాశారు. కానీ ఈ చట్టాలు ఇంకా మనకు క్లారిటీ రావాలి సార్. మనకి ఇంకా అంటే ఇక్కడ ఏమైతుందంటే ప్రాబ్లము, మతం మారి కూడా సెక్యులర్ భావజాలం ఉంది నాకు అని చెప్పి కూడా సమాజాన్ని, రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు. నేనేముంది చర్చికి పోతా, అవసరమైతే మసీదు పోతా, అవసరమైతే టెంపుల్ పోతా. అంటే ఇది ఒక డ్రామా అనమాట. అందుకే ఇయ్యాలంటే ఇప్పుడు కొత్త చట్టాల్లో మార్పు రావాలి. ఏంటంటే ఎక్కడైతే చర్చిలు ఉన్నాయో ఆ చర్చిల్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలా. ఆ చర్చిలకు వచ్చే బాప్తిజం ఇచ్చే వాళ్ళు కానీ ఏవైతే జరుగుతాయో ఆ కొత్తగా వచ్చే మెంబర్ ఖచ్చితంగా నియర్ బై ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ లో రిజిస్టర్ చేసి పెట్టాలి. ఇలాంటి చట్టాలు వస్తే, ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా వస్తాయో అప్పుడు ఈ భారతదేశంలో ఏ దళితుల, హిందూ సమాజంలోని ఏ దళితుల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం అయితే ఈ బెనిఫిట్ తీసుకొచ్చారో, రాజ్యాంగంలో పొందుపరిచారో అవి నిజంగా వాళ్లకు మాత్రమే అందుతాయి. అప్పటిదాకా ఇలాంటి రాబందులు, మతం మారిన రాబందులు నిజమైన హక్కుదారులైన మాలాంటి హక్కుదారుల బెనిఫిట్స్ వాళ్ళు తింటూనే ఉంటారు. కాబట్టి చట్టాలు ఖచ్చితంగా ఒక మార్పు రావాల్సి ఉంటుంది. రైట్, చట్టం మారాలి. అంటే కాలం మారుతున్నప్పుడు చట్టంలో కూడా మార్పులు రావాలా? వినోద్ గారు అంటే మతం పైన ఆధారపడేది కాదు, ఇది సామాజిక వెనుకబాటు పైన ఆధారపడి ఉంటుంది. అందుకే ఎస్సీలకు హక్కులు ఇవ్వడం జరిగింది. సో అవి కాదనుకుని మతం మారితే వీటిని వదులుకొనే పోవాలి కదా. మీరు అన్నట్టు ఒక వివక్షకు సంబంధించినటువంటి విషయం కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను మన హిందూ మతంలో గుళ్ళోకి నన్ను రాలేకపోవడం వల్లనే నేను ఇతర మతాలకు పోతున్నా విషయాన్ని హిందూ మతం అంగీకరించాలి. మనుషులు 2 రకాలు ఉంటారు సార్. ఒక నిమిషం. మనుషులు ఇక్కడ 2 రకాలు ఉంటారు సార్. నన్ను గుళ్ళకి ఎందుకు రానియలేదని నేను పోయాను, కాలర్ పట్టుకొని తన్ని నేను గుళ్ళకి పోతా. నేను ఒక రకం. మీలాంటి రకాలు అంటే తప్పు కాదు. మీలాంటి భావజాలంలో వాళ్ళు ఏం చేస్తారు, నన్ను రానియలేదు కాబట్టి నేను పక్క మతంలోకి వెళ్ళిపోతా, అంబేద్కర్ లాగా. వెళ్ళిపోండి, అది మీ స్వేచ్ఛ, మీకు ఎవరన్నాడు? అదే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోయిన వాళ్ళకి మేము రిజర్వేషన్లు ఇవ్వము అంటే మా కులం ఉంటుంది కదా, మా ఎమ్మడి కులం ఉంటుంది కదా. కులంని అంటరానిగా వివక్ష చూపిస్తున్నారనే మతం మార్చేసుకుంటున్నారు. అంటే మేము అంతా ఈక్వల్ అని చెప్పేసి రద్దు చేస్తారు. కృష్ణ మతంలో కులం తీసేసుకోండి, మాకు ఈ రోజు కులం లేదు. కోర్టు కూడా అదే చెప్పింది కదా, హక్కులు వదులుకోండి అని చెప్పింది. మిమ్మల్ని
క్రిస్టియన్లు అని చెప్పుకోవద్దని ఏం చెప్పాలా, నేను అందులోకి వెళ్ళండి, దొంగని, ధైర్యంగా వెళ్ళండి, బట్ వదిలేసుకొని వెళ్ళండి. నేను దొంగని, నేను మతం మారిన, నేను దొంగతనం చేస్తా అని ఏం సరే నాకు అర్థం కాదు. వినోద్ గారు, వినోద్ గారు, కులం వివక్షత ఎక్కడైనా వివక్షతనే. అది ఇస్లాంలోనైనా, క్రైస్తవ మతంలోనైనా, హిందూ మతంలోనైనా వివక్షతనే. కాబట్టి మీరు మీ బైబిల్లో మీరు బైబిల్ నమ్ముతారు కదా మీ క్రైస్తవులు, మీ బైబిల్లో కులం ఉందా? బుద్ధిస్టునండి, నేను బుద్ధిస్టును. నేను క్రైస్తవుల పక్షాన మాట్లాడతా. క్రైస్తవుల గురించి మాట్లాడతా. అందరి మతాలు అందరూ సమానం అంట. కానీ నేను నేను బుద్ధిస్ట్ పెళ్లి కూడా బుద్ధిజంలో నేను చేసుకున్నాను. నేను ఎప్పుడో 30 ఏళ్ల క్రితం. సార్ దయచేసి మీరు బుద్ధిస్ట్ కూడా అనకండి సార్, మీరు నియో బుద్ధిస్టులు. మీరు అంబేద్కర్ తయారు చేసిన కొత్త బుద్ధిస్టులు మీరు. అంబేద్కర్ తయారు చేసిన వాళ్ళండి. వినోద్ గారు కంటిన్యూ. అయితే నేనేమంటున్నానంటే అండి, కులం ఎక్కడ పోయినా కులం వాస్తవాన్ని ఒప్పుకుందాం. కులం ఎక్కడ పోయినా కుల వివక్షత ఉంది. అది చర్చిలో ఉన్నది, మసీదులో ఉన్నది, గుళ్ళల్లో ఉన్నది. కాబట్టి ఈ వివక్షత పోవాలంటే కులం రద్దు కావాలి. అంతేగాని కేవలము అది మేము చర్చి అంటే వేరే మతం మాత్రాన మాకు పరిష్కారం అయితే నేను అనుకోను. ఎందుకంటే మాకు కులం వ్యవస్థ రద్దు అయితేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది ఏ మతంలో పోయినా పోవచ్చు. అప్పుడు మేము పేదరికం ఆధారంగా మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, పేదలకు రిజర్వేషన్ కల్పించండి. అంతేగాని కులం ఆధారంగా ఎందుకు రిజర్వేషన్ కల్పించాలండి? కులం ఆధారంగా ఎందుకు? ఈవెన్ హిందువులో కూడా అంటున్నా నేను, హిందువులో కులం ఆధారంగా అంటే నువ్వు బానిసగా ఉంచుతావా ఎల్లకాలం? మా వాళ్ళని, మా దళితులను అందులో నుంచి బానిసలుగా ఉంచుతావా? మా వాళ్ళకి స్వేచ్ఛ వద్దా? మా వాళ్ళు ఆత్మగౌరవంగా బతకద్దా? హిందూ మతంలో ఉన్న దళితులు వాళ్ళు ఇంకా స్వేచ్ఛ లేకుండా బతకాలా? వివేక్షణ అట్లే ఎదుర్కోవాలా? అట్లే ఎదుర్కోవాలా? వాళ్ళు నీ మతం ఇంకెప్పుడు సంస్కరించబడుతుంది? 1000 సంవత్సరాలు అవుతుంది నీ మతం వచ్చి, ఇప్పటికీ సంస్కరించబడకపోతే అది మతం ఎట్లయితుంది? మతం ఎప్పుడు కూడా సంస్కరించబడాలి. మతం ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఇతర మనిషిని ప్రేమించాలి. ఆయన కులాన్ని కాదు. ఆయన ఇవాళ నీ మతము నీ పేదరికాన్ని నిర్మూలించాలి, నీ మతము సమానత్వాన్ని అందించాలి, నీ మతాన్ని స్వేచ్ఛను అందించాలి. మరి ఈ దళితులకు నువ్వు ఇవన్నీ రద్దు చేసినాక వాళ్ళు ఇక వేరే మతాలకు పోతే ఎడిపోతారు. మరి అక్కడ వాళ్ళు పాస్టర్లు అవుతున్నారు. అక్కడ అనేక రకాల అవకాశాలు వాళ్ళకు సమానత్వం దిశగా అడుగులు పడుతున్నాయి. అక్కడ వాళ్ళకు పాస్టర్ అయ్యే స్వేచ్ఛ, పూజారి అయ్యే స్వేచ్ఛ నీ దగ్గర ఉందా? దళితులు పూజారి అయ్యే స్వేచ్ఛ నీ మతంలో ఉందా? ఎందుకు ఇస్తలేదు నీ మతం దళితుని పూజారికి ఎందుకు చేయట్లేదు? ఒక బ్రాహ్మణునికి మాత్రం ఎందుకు పరిమితం చేసింది? నీ మతంలో కొన్ని కులాలు మాత్రమే ఈ పాకి పని చేయాలి, లేదా వడ్డానికి పని చేయాలి, లేకపోతే అంటే చదువుకున్న ప్రతి ఒక్కడు ఏ పనైనా చేసుకోవచ్చు, ఏ వృత్తి అయినా అనుభవించవచ్చు. ఈ దేశంలో మతం స్వేచ్ఛ ఉన్నప్పుడు కులం రద్దు చేసుకునే స్వేచ్ఛ ఎందుకు లేదు? నువ్వు మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు కులం కూడా రద్దు చేసుకునే స్వేచ్ఛ ఈ దేశంలో ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు రాజ్యాంగం? అంబేద్కర్ గారు ఎందుకు ఈ విషయంలో సీరియస్ గా ఫైట్ చేయలేదు? అంటే వాస్తవానికి కుల వివక్ష ఒక దళితుల్లోనే కాదు, కుల వివక్ష రాజకీయ పరంగా ఎదుర్కొంటున్నారు, చట్టసభల్లో ఎదుర్కొంటున్నారు. సో మా వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నది మొదటి నుంచి అన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. కొన్ని సోకాల్డ్ ఏవైతే కులాలు ఉంటాయో అగ్రకులాలు, వాళ్ళ చేతిలోనే రాజకీయాలు ఉంటున్నాయి, వాళ్ళ చేతిలోనే చట్టసభల్లో ఉంటున్నారు. సో మాకు అవకాశాలు రావాలంటే భారతదేశ వ్యవస్థ మొత్తం కూడా సామాజిక నిర్మాణమే కదా, దేశం మొత్తం కూడా. అందుకే కదా బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీలకు రిజర్వేషన్లు, దళితులకు రిజర్వేషన్లు, ఈ రిజర్వేషన్లు కేటాయించింది. అందులో కూడా హిందూ మతం సంబంధించినటువంటి దాంట్లో దళితులు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ఈ రిజర్వేషన్లు వద్దనుకొని మతం మారుతున్నారు కదా, అక్కడ ఈక్వల్గా ఉంటామని చెప్పేసి. ప్రసాద్ గారు, అవును, కానీ అక్కడ లేదు, అట్లా వాస్తవంగా లేదు. అక్కడ అక్కడ లేవు. క్రైస్తవ మతంలో కూడా ఒక్క నిమిషం వినోద్ గారు, ప్రసాద్ గారు గతంలో రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా 2007లో ఒక సిఫార్సు చేసింది. ఎస్సీ హోదా రిలీజియన్ న్యూట్రల్ చేయాలా, క్రైస్తవ అట్లాగే ముస్లిం దళితులకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ కమిషన్ కూడా ఒక సిఫార్సు చేసింది. సో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. ఎట్లా చూడొచ్చు 2 నిమిషాలు? అది సిఫార్సు అంతే సార్, ఆఫ్ కోర్స్ సిఫార్సు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు వినోద్ సార్ మాట్లాడుతున్నారు డబుల్ స్టాండ్ అంటే డబుల్ రూల్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇంత ముందాక ఏమన్నారు, గట్టిగా వాదించేది ఏంటంటే క్రైస్తవ మతంలో అక్కడ కూడా వివక్ష ఉంది,
అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ కూడా కులం ఉంది అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే క్రైస్తవ మతంలో సమానత్వం ఉంది, అక్కడ ఎవరైనా పాస్టర్ కావచ్చు అని చెప్పి. ఏదైనా ఒక స్టాండ్ మీద నిలబడితే బాగుంటుంది, 2 స్టాండ్ల మీద నిలబడితే కష్టం. ఇప్పుడు క్రిస్టియన్లో అయితే పాస్టర్ అవుతున్నాడు, కానీ హిందూ మతంలో ఉన్న దళితుడు పూజారి ఎందుకు అయితే లేదంటే, సార్ పూజారి అంటే ఏదో ఒక బుక్ పట్టుకొని పోయి మాట్లాడింది కాదు సార్. అది ఎంతో పెద్ద శిక్షణ ఉంటుంది. దాని మొత్తం ఒక బ్రాహ్మణుడు ఏ విధంగా అయితే ఆ శిక్షణ తీసుకుంటాడో అట్లా ఎవరు తీసుకున్నా అయితే ఇవాళ కూడా పెద్ద పెద్ద దేవాలయాలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా దళితులు పూజారిగా ఉన్నారు. చాలా దేవాలయాల్లో చాలా మంది దళితులు పూజారులుగా ఉన్నారు, పూజారులు లేరని కాదు. అంటే ఆ కఠినంగా ఎవరైతే దాన్ని పాటిస్తారో వాళ్ళు హ్యాపీగా చాలా కులాల్లో ఉన్నారు పూజారు, చాలా మంది ఉన్నారు ఇప్పుడు. సో అది కాదు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మతాన్ని అంటే కులాన్ని రద్దు చేయాలి సార్. కులాన్ని రద్దు చేయాలని చెప్పేసి మీరు అప్పటి నుంచి అంటున్నారు, కానీ ఆ కులాన్ని రద్దు కోసం మరి ఇంతకు ఏం చేశారు? ఏమైనా మీటింగ్స్ పెట్టారా, లేకపోతే దళిత సంఘాలతో ఏమైనా మీటింగ్స్ అరేంజ్ చేశారా? అవి చేయండి ఫస్ట్. ముందు మీరు కులాన్ని రద్దు చేయాలని చెప్తే మీ మన దళిత సమాజం, మీ అని కాదు, అంటే మీరు బుద్ధిస్ట్ అంటారు కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మీరు కూడా మనమంతా ఒకటే రాజ్యాంగం ప్రకారం. సో మీరు ఎప్పుడైతే కులను రద్దు చేద్దామని మన రాజ్యాంగంలో డిమాండ్ చేద్దామంటారో ఒక్క దళితుడు కూడా మీ దగ్గర రాడు, నేను తప్ప. మీ దగ్గరికి ఎవరు రాడు. సో మీరు ఏంటంటే మాట చిటి మాటికి అంటున్నారు తప్ప దీన్ని ఆచరణ సాధ్యం కాదు. కాదు ఎందుకంటే ఈ దేశం, ఈ వ్యవస్థ ఆధారపడ్డదే కులం మీద కదా. ఎగ్జాక్ట్లీ. అయితే ప్రసాద్ గారు, దేనైనా మనం మొదలు పెట్టాలి. మనం అంతకు ముందు ఈ అంశం మీద మాట్లాడాము. ఇప్పుడు మన ఇద్దరి అభిప్రాయం ఒకటే, కులం నిర్మూలన జరగాలంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అది అంటరానితనం మాత్రమే పరిమితమైంది నిర్మూలనకి. దాంట్లో అంటరానితనం ప్లేస్ లో కులం అనే పదాన్ని యాడ్ చేయగలిగితే ఖచ్చితంగా మార్పు సాధ్యమవుతుంది. ఆ దిశగా మనం అడుగులు వేద్దాం. మీరైనా నేనైనా దళితులమే, మనం అంటరానితనాన్ని అనుభవించిన వాళ్ళమే. కాబట్టి నా దృష్టిలో మాలైనా మాదిగైనా మొత్తం దళిత కులాలు అన్నీ కూడా ఒకటే, వాళ్ళు వేరు కాదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ దిశగా అడుగులు వేద్దాం. ఇదే నవభారతాన్ని నిర్మించాలంటే ఈ దేశంలో కులం అనే అడ్డుగోడలు తొలగించుకోవాలి. అట్లాగే హిందూ మతం ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలు సస్టైన్ కావాలంటే ఒక్క కులం అనే అడ్డుగోడ, అంటరానితనమైన అడ్డుగోడనే దానికి చాలా మైనస్ అవుతుంది. కాబట్టి అది తొలగించుకోగలిగితే అంతకంటే సెక్యులర్ మతం ఈ దేశంలో లేదు. కోట్ల దేవుళ్ళు ఉన్నారండి ఆ మతంలో, తప్పు లేదు. కాబట్టి అంత గొప్ప సెక్యులర్ దేవుళ్ళు దేవతలు ఉన్న మతంలో ఈ కుల వ్యవస్థ, ఈ అంటరానితనం కారణంగా దానికి చెడ్డ పేరు వస్తుంది. సో కాబట్టి దాన్ని రద్దు చేయించగలిగితే హిందూ మతం ఇంకా గొప్ప. అంత ఈజీ కాదు, ఎందుకంటే ఈ దేశమే సెక్యులర్ దేశం, ఈ దేశమే అన్ని కులాలతో ఉన్నటువంటి దేశం. ఈ నిర్మాణమే సామాజిక నిర్మాణం మీద ఆధారపడ్డది. ప్రసాద్ గారు కన్క్లూడ్. వినోద్ గారు ఇప్పుడు ఒక మాట స్పష్టంగా చెప్తున్నా అండి. ఏదైతే సుప్రీంకోర్టు మనకు అంటే మన టాపిక్ నుంచి అటు వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా సుప్రీంకోర్టు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైకోర్టు ఇచ్చిన తీర్పులు రాజ్యాంగబద్ధమైన తీర్పులు, వాటిని ఖచ్చితంగా మనము స్వాగతించాల్సిందే. అలాగే మన ప్రభుత్వాలకు ఒక రిక్వెస్ట్ కూడా చేయాలి ఏంటంటే, ఈ ఎవరు అంటే కన్వర్షన్ జరుగుతున్నది అంటే ఎవరైతే మతం మారుతున్నారు అనే దాంట్లో కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే చాలా సమాజంలో అవుతుంది. ఫలానా వ్యక్తి మతం మారాడు అని చెప్పేది ఏ విధంగా దాన్ని క్లారిటీ రావాలా, అది ఏ విధంగా అంటే వాటి కండిషన్స్ ఏంటి అనేది కూడా కొద్దిగా క్లారిటీస్ వస్తే ఇక చాలా బాగుంటుంది. అలాగే మీరు ఇంకో మాట కూడా ఉన్నారు ఏమన్నారంటే, హిందూ మతము ఇంకా సస్టైన్ కావాలంటే కులాలు తీసేయాలి. సార్, కులాలు అనేటి ఉన్నా లేకపోయినా హిందూ మతానికి ఎలాంటి డోకా లేదు. కొన్ని వేల సంవత్సరాలుగా నా ధర్మం మీద రాబందుల్లాగా పడి దోచుకో తిన్నా కూడా, నష్టం చేయాలన్నా మత మార్పులు చేసినా ఈ ప్రపంచంలో ఎన్నో నాగరికతలు అంతరించిపోయినాయి, కానీ నా సనాతన ధర్మం, నా హిందూ ధర్మం అంతరించిపోదు. ఇది ఇంకా వ్యవస్థ పెద్దగా ఇవాళ ఇస్కాన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని భగవద్గీతను పంచుకుంటూ ఈరోజు క్రైస్తవ దేశాల్లో చర్చిలను అమ్మేసుకొని అవి ఇస్కాన్ దేవాలయాలుగా మారుతున్నాయి, బార్లుగా మారుతున్నాయి. అంటే భయపడండి, ఏంటంటే మీరు భయపడాల్సింది ఏంటంటే క్రైస్తవ మతం ఎక్కడ అంతరించిపోతుందని భయపడింది తప్పించి హిందూ మతం గురించి మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. ఈ ప్రపంచాన్ని తర్వాత పాలించబోయేది సనాతన ధర్మమే. థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేమంటానంటే సనాతన ధర్మంలో
ఈ కుల వ్యవస్థ అంటరానితనం పోతే ఈ ప్రపంచాన్ని పాలించగలదు. అది ఒక్కటే మైనస్. నేను ఐక్యరాజ్య సమితి సమావేశంలో 2001లోనే చెప్పాను ఈ మాట. 2001లోనే నేను ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ వేదిక దర్బార్లో మాట్లాడడం కూడా జరిగింది. హిందూ మతము ఈ ఒక్క కుల వ్యవస్థను అంటరానితనాన్ని దూరం చేసుకోగలిగితే ఆ మతం ప్రపంచాన్ని శాసించగలదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇది వాస్తవం అవుతుంది. ఎప్పుడైతుంది ఈ ఈ వ్యవస్థ అంటేతనము ఈ హిందూ వ్యవస్థ నుండి ఈ మతం నుండి పోయినప్పుడు మాత్రం అదే, లేదంటే ఖచ్చితంగా ప్రపంచ వేదికల దగ్గర కూడా ఈ ఈ ఈ ఈ అంటరానితనం కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ దళిత జాతులు ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో అనేక వేదికల మీద ఈ వాళ్ళని చంపేస్తున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్న నరికేస్తున్నారు, వాళ్ళను గుళ్ళోకి రానియకుండా ఇట్లాంటి చిత్రహింసలు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి ఈ జరుగుతున్న దాన్ని మన వాస్తవాన్ని అంగీకరించి దీన్ని మనం ఎంత తొందరగా హిందూ మతం తొలగించుకుంటే అంత తొందరగా ఈ దేశంలో సమానత్వం వస్తుంది, హిందూ మతం ఇంకా ప్రపంచమంతా విస్తరిస్తుంది అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా అంగీకరిస్తాను. ఎందుకంటే ఒకప్పుడు ఆది హిందూ మతంలో ఈ రెండు లేదు, వర్ణ వ్యవస్థ లేదు, కుల వ్యవస్థ లేదు. తప్పకుండా కులరహిత సమాజాన్ని నిర్మాణం చేయడమే అందరి హిందువుల బాధ్యత. ఆర్ఎస్ఎస్ కూడా అదే కోరుకుంటున్నది. సో కాబట్టి ఆర్ఎస్ఎస్ అంతిమ లక్ష్యం కూడా అదే. కాబట్టి ఆర్ఎస్ఎస్ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న క్రమంలో కులాన్ని వ్యతిరేకిస్తున్నది. అమర ప్రసాద్ గారు కూడా అట్లనే వారు సనాతన ధర్మాన్ని మేము వ్యతిరేకించట్లేదు, కానీ నేను కులాన్ని వ్యతిరేకిస్తున్నా. కాబట్టి మేమిద్దరం కులాన్ని వ్యతిరేకించడంలో ఇద్దరము సమానమైనప్పుడు ఈ కుల వ్యవస్థ మాకు ఇద్దరికి చేటు చేసినప్పుడు, ఈ దేశానికి చేటు చేసినప్పుడు దాన్ని రద్దు చేయడం తప్పేం కాదు. ఆ దిశ అడుగులు పడాలని కోరుకుంటున్నాను. వినోద్ గారు ఆ మాట అన్నప్పుడు నేను మీ దగ్గరకు వచ్చే ఏకైక దళితుడు నేనని కూడా చెప్పాను. థ్యాంక్ యూ అమర ప్రసాద్ గారు, అట్లా గాలి వినోద్ గారు, థ్యాంక్ యూ. సో ఈ దేశం పునాదులు కులం మీద ఆధారపడున్నాయి. సామాజిక వెనుకబాటుతనం ఉంది అన్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగం రిజర్వేషన్లను తీసుకొచ్చింది. సో కులం నడుస్తుంది. ఇక్కడ హిందూ మతం, బౌద్ధ మతం, సిక్కు మతం దీంట్లో ఉన్న వాళ్ళే ఎస్సీలుగా పరిగణించబడతారు, వాళ్ళకే బెనిఫిట్స్ ఉంటాయన్నది సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం. క్రిస్టియానిటీ అనేది లేదు. ఒకవేళ అందులోకి వెళ్తే డబుల్ బెనిఫిట్స్ తీసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే క్రిస్టియానిటీలో కులం అనే వ్యవస్థ లేదు కాబట్టి. సో దళిత్ క్రిస్టియన్, దళిత్ ముస్లిం అనేటువంటి పదాలు ఈ దేశంలో లేవు. మతం ఒకటే, హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, దీంట్లో ఉన్న వాళ్ళకే ఈ హక్కులు వర్తిస్తాయని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత చర్చ కుల వ్యవస్థ మీద, మత వ్యవస్థ మీద నడుస్తుంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.